దేవుడి దగ్గర నుంచి మనకి ఎంతసేపు దీవెనలు, ఆశీర్వాదాలేనా? కష్టాలు, బాధలు వచ్చినా పర్వాలేదు అనే మాట మనలో ఎంతమంది చెప్పగలం? యోబు ఒళ్ళంతా గజ్జెపట్టి, పెంకుతో గోక్కుంటుంటే భార్యొచ్చంటది, "ఇంకా ఎంతసేపు దేవుడు దేవుడు అనే పాట పాడతావు? ఏం చేశాడు నీ దేవుడు నీకు? చూడు నీ గతి, నీ స్థితి ఎలా అయిపోయిందో. ఇప్పటికైనా నీ దేవుడిని తిట్టి చచ్చిపోవచ్చుగా" అంటే యోబంటాడు, "ఒసేయ్ పిచ్చిదానా! జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకి ఎంతసేపు ఆయన దగ్గర నుంచి దీవెనలు, ఆశీర్వాదాలేనా? కష్టాలు, బాధలు వచ్చినా పర్వాలేదు. నో ప్రాబ్లమ్." ఇక్కడ యోబుకి దేవుడి పట్ల ఉన్న భక్తిని చూసినప్పుడు ఐఎమ్ గెట్టింగ్ గూస్ బంప్స్. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి. దేవుని విషయంలో నీతిగా, యథార్థంగా బ్రతికే వారికి శ్రమలు రావు. దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారికి మాత్రమే శ్రమలు వస్తాయి అనే ఆలోచన సరైంది కాదు. కొన్నిసార్లు దేవుని విషయంలో మనం నీతిగా, యథార్థంగా జీవించినప్పటికీ దేవుడు శ్రమల్ని అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడో తెలియకపోయినా కారణం లేకుండా దేవుడు దేన్ని అనుమతించడు. యోబు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జీవితంలో అన్ని సమయాల్లో దేవుణ్ణి గనపరుస్తూనే ఉండాలి. అది కష్టమైనా, సుఖమైనా.